అమరావతి కథలు. నీరు నిలవదు. ఉదయం 9 గంటల వేళ కృష్ణరేవులోకి ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. పిల్లలకి చద్దెన్నాలు పెట్టి బళ్ళలోకి పంపి మగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పొలంలోకి వీధిలోకి వెళ్ళగా ఇళ్ళాళ్ళు ఇళ్ళు కడుక్కొని పొయ్యిలు అలుక్కొని బిందెల నిండా ఉతకవలసిన బట్టలు నింపుకొని రేవులోకి వస్తున్నారు. పక్క మల్లయ్య రేవులో పడవ బయలుదేరుతుంది. ఆంజనేయ స్వామి రేవులో మగవాళ్ళు ఇంకా కావిళ్ళు ముంచుతూ ఉన్నారు. చింతల చెట్టు రేవులో పిల్లలు కోసులాయి మించి నీళ్లలో దూకుతూ మొలకలేస్తున్నారు. అట్లాంటి సమయాన అమరావతిలో అన్ని వర్గాల అడంగులు రేవులో కొస్తున్నారు. బిందెలు నడుము మీద పెట్టుకొని అవి జారిపోతుంటే యువతలు నడుము మీదకి మార్చుకుంటూ గలగలా నవ్వుకుంటూ నడుస్తున్నారు. కృష్ణవేళ దోమంతా కాలిమట్టల మోతలు. పాతకాలపు సింగారమ్మ నడుస్తూ ఉంటే కాలి కడియాలు ఠంగున మోగుతున్నాయి. కొత్తగా కానరాని వచ్చిన కాలి కడియాలు ఠంగున మోగుతున్నాయి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళ కాళ్ళ గజ్జలు పట్టీలు గల్లు అంటున్నాయి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అందరూ రేపుకొచ్చారు. కృష్ణ ఒడ్డున ధారగా ఆడవాళ్ళు బారులు ఈ చివరి నుంచి ఆ చివరికి రంగురంగుల స్త్రీలు. కృష్ణమ్మ నల్లటి చీరకు పువ్వుల అంచులు, ఒడ్డు నిండా ఆడవాళ్ళు వరుస. రేవులోకి వస్తూ పలకరింపులు, వేళాకోళాలు, చర్చలు. బుల్లెమ్మ గారింట్లో అప్పడాలు తిన్నట్లు ఉన్నారే. రంగమ్మ బట్టలు తడుపుతూ పొల్లమ్మని అడిగింది. వత్తారు కానీ పిండిలో కారం చాలే అంది పొల్లమ్మ. నీకెట్టా తెలుసు? నువ్వు వెళ్ళావా వత్తటానికి? నిలదీసింది రంగమ్మ. రంగమ్మకి బుల్లెమ్మకి పడదు. అబ్బే, నన్ను పిలిస్తేనా? మా పిల్లవాడు అటు వెళితే వాడి చేతిలో ఇంత అప్పడాల పిండి పెట్టారులా ఉంది. వాడి చేతిలో కొంచెం నా చేతిలోకి తీసుకొని నాలిక్కి రాసుకున్న సర్ది చెప్పింది పొల్లమ్మ. మరి కొంచెం పైగా పెళ్లి మీద కబుర్లు సాగుతున్నాయి. సుబ్బయ్య గారి కొడుకు పెళ్లి నెయ్యి బదులు డాల్డా నెయ్యి వడ్డించారటగా అంది పోలమ్మ. సరేలే, అదైనా వడ్డించారు. కరువు కాలంలో ఇది విన్నానా రంగమ్మ? ఏం పోయే కాలం కోడలు? నిన్నగాక మొన్న కాపరానికి వచ్చింది కదా. చిన్నపిల్ల, దాని చేత కవ్వం పట్టించి మజ్జిగ చేయమంటోంది అని మాట మార్చింది చిట్టమ్మ. సరేలే, నీకిప్పుడు తెలిసిందా రంగమ్మ సంగతి? అది మనకి మంచి నీళ్ళిచ్చిందా? అత్తకు అన్నం పెట్టిందా? అయిన వాళ్లకు కాని వాళ్లకు పడుచులకు తింటమే దాని పని అంటూ పోలమ్మ పడపడా చీర ఉతుకుతోంది. ఇంకా కొంచెం పైగా సూరమ్మ అంటోంది. రాత్రి సీతారత్నాన్ని మొగుడు కొట్టాడటగా. సరే, కొట్టకపోతే చెప్పుకోవాలి కానీ చెప్పుకోవటం ఎందుకు? రోజు ఉన్న పాటేగా అంది పేరమ్మ. మరి అయితే రోజు ఎందుకు కొట్లాడాడు? నిజం ఆ దేవుడికే తెలియాలి. సీతారత్నాన్ని ఆ పాలేరికిన్ని అమ్మ నంగనాచో సగం చీర కట్టుకొని మిగతా చీరను ఉతుకుతున్న సరోజ పక్కనున్న గింజతో ఒసేయ్ ఆ బొగ్గాన ఘాటిలేంటే అంటూ ఉతకటం అని ముక్కున వేలేసుకుంది. గిరిజ సమాధానం చెప్పకుండా ఆ పిండిన చీరతో సరోజినిని ఒక్క బాదుడు బాధింది. గలగలా నవ్వుతూ మళ్ళీ ఉతుకులు. ఒకచోట పట్టు చీర ధరల మీద, ఇంకో చోట ఆవకాయ పాళాయి, మరో చోట ఇత్తడి గిన్నెల మారిళ్ళు. ఇలా మాటలు సాగుతూ ఉంటే మహాలక్ష్మీదేవి అంది. రాజమ్మ కూతురు పెట్టమని సైందట, పెద్ద మనిషి అయిందట తెలుసా అని. శ్రీదేవి కళ్ళెంత చేసుకొని ఇహ కార్యం లగ్నం ఆలస్యం అంటూ పక్కనున్న ఆవిడికి చెప్పింది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది, కార్యలగ్నం పెట్టారు అని. ఆవిడతో ఇంకొక ఆవిడతో మరొక ఆవిడతో ఇలా
సర్రమని వార్త సోకింది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది. కార్యం రాజమ్మ కూతురికి కార్యమైంది. రాజమ్మ కూతురు కార్యమైంది. రాజమ్మ కూతురు కడుపయింది. అమ్మా సోద్యం రాజమ్మ కూతురు కడుపయింది. కార్యం కాకుండా రాజమ్మ కూతురికి కడుపయింది. అల్లుడింట్లోనే ఉన్నాడు, కడుపయింది తప్ప. ఇలా ఒడ్డు చివర వెళ్ళేసరికి వార్త మారిపోయింది. కొంతసేపటికి ఆ చివర రాజమ్మ బిందె తీసుకొని ఆడవాళ్ళు మొహాలు చూసుకొని రాజమ్మ మొహం చూశాడు. ఏం తెలియని రాజమ్మ అమాయకంగా చెప్పింది, పిల్ల పెద్దదైంది, సాయంత్రం పేరంట పిలవటానికి వస్తాను, అంతేనా అని తమాయించుకొని రాజమ్మ పిల్ల పెద్దదైంది అంతే అన్న వార్తని వివరించి చివరికి తిరిగి ప్రసారం చేశారు. బట్టలు ఉతకటం అయిపోయాక ఓ చేతిలో బిందె పుచ్చుకొని గొంతులో నీళ్ళని స్నానాలు బిందెలు నీళ్ళలో తేలుతుంటే వాలుకు కొట్టుకోపోకుండా పట్టుకుంటూ 4 మునకలేసి సూర్యుడికి ముక్కి బిందె నిండా నీళ్లు ముంచుకొని ఉతికిన బట్టలను భుజాల మీద వేసుకొని ఒక్కొక్కరే ఇంటి ముఖం పడుతున్నారు. 10 గంటలకల్లా రేవు ఖాళీ అయిపోయింది. అంతా నిశ్శబ్దం. మురికి బట్టలు ఉతికినట్లుగా ఉన్న ఊళ్ళో జరిగిన మంచి చెడు చిన్న విషయం, పెద్ద విషయం పర్వము కృష్ణమ్మకు వచ్చిన ఉతికిన గల్లకోటి వెళ్ళిపోయారు అడంగులు. కృష్ణమ్మ కబుర్లు నిందింది. ఆ నీళ్లు ముందుకు వెళుతున్నాయి, రేవు కొత్తగా నిలుతున్నాయి అని మళ్ళీ అన్ని కథలు విని వెళ్ళిపోతాయి. ఏ కబురు ఏ కథ నిలవ ఉండదు, రుచే మిగులుతుంది.